నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి లోకేష్ కు అర్జీలు, సత్వర చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు. విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృత అవగాహన, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. విశాఖ పోర్టులో బియ్యం అక్రమ తరలింపుపై వైసీపీ ఘాటు వ్యాఖ్యలు. ఈ అక్రమాల్లో కూటమి నాయకుల హస్తం ఉందంటూ ఆరోపణ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చలి విపరీతంగా పెరిగిపోయింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగానే ఇలా సంభవిస్తోందని వాతావరణ శాఖ తెలియజేసింది. భూ సమస్యలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పథకాలు ఇప్పించాలని మరికొందరు, ఇలా అనేక సమస్యలతో ఇంటికి వస్తున్న ప్రజలకు మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్న బాధితులకు అండగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తనను కలుస్తున్న వారిలో భూ సమస్యల బాధితులే అధికంగా ఉండడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంగా సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా ప్రజా దర్బార్లో అధికారులను ఆదేశించారు. నీటి సంఘాల ఎన్నికలు పారదర్శకంగా ఉండాలని గత ప్రభుత్వంలాగానే కూటమి ప్రభుత్వం కూడా ఆ పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టిందని ఆకివీడు మండలం కొప్పనపూడి ఆదర్శ రైతు నంద్యాల చల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన బీసీఎన్తో మాట్లాడుతూ నీటి సంఘాల ఎన్నికలు రైతులకు ఓటు హక్కు కల్పించి ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవాలని కోరారు. ఆకివీడు మండలం కొప్పనపూడి గ్రామాన్ని మొన్న నీటి సంఘాలు జరిగినాయండి. ఆ నీటి సంఘాల నిమిత్తం నామినేట్ పదవులండి. నామినేట్ పదవులన్నీ రైతులు చెప్పుకోకుండా, రైతుల దృష్టికి తీసుకెళ్ళకోకుండా, ఆ కాలంలో ఎవరున్నారో ఏంటి చెప్పుకోకుండా వాళ్ళు నచ్చిన వాళ్ళకి నాయకులు చేసుకున్నారండి. దీనివల్ల రైతు చాలా నష్టపోతున్నాడండి. వర్షాకాలంలో వర్షం కురిసేటప్పుడు మునిగిపోతున్నాయండి. అలాగే వేసాకాలం వచ్చేటప్పుడేమో వంతులు వారి అంటున్నారండి. ఎక్కడ డ్రైనేజీ పోయినా, ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నది, ఎక్కడ పూడికలు ఎక్కువ ఉన్నాయి. ఈ గత 15 సంవత్సరాల నుంచి ఎక్కడ మురుగ్గాలు కానీ పంటగాలు ఎక్కడ రిపేర్ చేయలేదండి. ఏ ప్రభుత్వం చేయలేదండి. కానీ అది తెలియాలంటే రైతులకి ఎలక్షన్ జరిగి ఆ రైతు అన్నవాడు దాన్ని పోటీ చేస్తే దాని కష్టపాదాలు ఏంటో తెలుపుతాయండి. కానీ నేను నామినేట్ పదవులు కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, అలాగే రైలు చెరువులు చేసే వాళ్ళకి ఏం తెలుస్తుందండి రైతు యొక్క బాధ. ఇది ఆదికాలం పండించే బాధ. వర్షానికి ఎండకే నీళ్లు ఉంటేనే పండుతుంది వ్యవసాయం అంటే. ఇది చాలా కష్టంగా ఉంటుంది. గాలవగానే నీరు అందుతుంది చివరి భూములకి, వర్షం వస్తే మునిగిపోతున్నాయండి. కానీ డ్రైనేజీ వ్యవస్థ బాగు చేసే వాళ్ళు, బాగా అనుభవం ఉన్నవాళ్ళు, ఆ కాలం సంబంధించింది ఎవరైతే బాగా చేస్తారో ఆ రైతులు అందరిని కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చినా పర్లేదు. అలాగే రైతులు చెప్పుకోకుండా ఈ నామినేట్ పదవులు అనేది ఇష్టరాజ్యంగా చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారండి. గత ప్రభుత్వంలో రైతు భరోసా చైర్మన్ రైతు భరోసా సలహా మండలి పెట్టారండి. ఆ దానికి యాక్చువల్గా నామినేట్ పదవుల కింద వాళ్ళే నాయకుల కింద ఎన్నుకున్నారండి. అది యాక్చువల్గా మండల లెవెల్గా మీటింగ్ పెడితే 2 వచ్చేవారండి. గ్రామానికి మండలానికి 16 ఊళ్ళు ఉంటే 16 వచ్చేవారు. 16 రాకుండా 2 వచ్చేవారు సార్. ఆ మీటింగ్ పెట్టిన ప్రయోజనం ఉండేది కాదు, రైతులకి ఏం తెలిసేది కాదు. కానీ అది గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఏమన్నా చేస్తుందని అనుకున్నామండి. అదే తప్పు కూడా ఈ ప్రభుత్వం చేసింది. కానీ రైతు చాలా నష్టపోతున్నాడండి దీనివల్ల. అదే రైతులకి ఇచ్చి ఎలక్షన్లో పోటీ చేసి నిలబడితే ప్రతి రైతుకి ఫలానా మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుస్తుందండి. కానీ అలా చేయలేదు సార్. ఇది యాక్చువల్గా చెరువులు చేసే వాళ్ళకని, బయటేమో వ్యాపారాలు చేసే వాళ్ళకని, ఆడ ముక్కుమాన్ తెలియని పార్టీలో కష్టపడ్డాడని ఆడికిస్తాం. ఇలా రైతులు చాలా అన్యాయం చేశారండి. నేను ఆదర్శగా చాలా బాధపడుతున్నానండి. నా పేరు చల్లారావు అండి, ఎన్వి చల్లారావు అండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ రైతులు ఏమీ చేస్తలేదండి. ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది, కూటమి ప్రభుత్వం
ఎదరికెళ్తారు రైతు అని మేము ఎంతో ఆనందంతో ఉన్నామండి. ఈ ఆనందాన్ని చాలా నీరుగా విధంగా చేశారండి. ఇది మరలా రిపీట్ అవ్వకోకుండా ఇది మీరు నేను చెప్పినందుకు, నేను చేసినందుకు మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని నివారించడానికి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవాన్ని భీమవరం మండలం యమునాపల్లి గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమానికి అసోసియేషన్ భీమవరం స్కిల్ మండల ప్రెసిడెంటర్ కనుమూరి విజయదుర్గ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా యమునాపల్లి గ్రామ సర్పంచ్ తిరుమల బాలకృష్ణ, డిస్టిక్ట్ ఇన్ఛార్జ్ లేబర్ ఆఫీసర్ ఆకన లక్ష్మి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి లోక్మాన్, బీజేపీ నాయకురాలు బుంగా బుజ్జమ్మ, మెప్మా ప్రెసిడెంట్ సిహెచ్ కృపామణి, డ్వాక్రా సీఏ బుంగా సారామణి పాల్గొన్నారు. ఈ సమావేశానికి పాలకొల్లు, యమునాపల్లి, కొరపాడు, బేతపూడి, తాడేరు, వైఎస్సార్ కాలనీ, శృంగవృక్షం ప్రాంతాల నుంచి మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం రూరల్ మండల ప్రెసిడెంటర్ కనుమూరి విజయదుర్గ మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు కనీస అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఇతర దేశాలకు వెళ్లే ముందు ప్రవాస బీమా చేయించుకోవాలని, టామ్కామ్ హైదరాబాద్ సెంటర్లో గాని, ఓమ్ క్యాప్ విజయవాడ సెంటర్లో గాని ట్రైనింగ్ తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఫీల్డ్ కోఆర్డినేటర్ సిహెచ్ రవికుమార్, ట్రస్ట్ సభ్యులు ఎన్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. మనకి కరోనా కాలంలో చాలా మంది కార్మికులు, వలస కార్మికులు వేరే రాష్ట్రాలు, దేశాలు కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా మనకి వాళ్ళు ఇంటికి తిరిగి రావడంలో దారిలోనే చాలా మంది చనిపోవడం జరిగింది. అందరూ మనం చూసింటాం. అప్పుడు సడన్గా మనకి మార్చి 20వ తారీఖున లాక్డౌన్ విధించడంతో ఏమైందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయి వాళ్ళకి పనులు లేక వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్ళడంతో దారిలోనే చాలామంది నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు రోడ్లంట, హైవేల వెంట చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని అసలు అసంఘటిత కార్మికులు ఇలాగా అంటే ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా 15,000 లోపు కన్నా ఆదాయం ఉన్న ఈ వర్గాలకి మీరేం చేస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడగడంతో మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ అసలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎలాంటి వృత్తులు చేస్తున్నారు, ఆ ప్రధానమైన వృత్తి లేని సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ శాతం అగ్రికల్చర్ లేబర్ ఉంటాం, మనం వ్యవసాయం చేసుకుంటాం, లేని పక్షంలో చెరువుల దగ్గర పనులు చేస్తారు, లేదా తాపి పనులు చేస్తారు. అసలు ఒక డేటాబేస్ అంటూ ఉంటే దానికి ఆధారంగా కొన్ని సంక్షేమ పథకాలని అమలు చేయాలనే ఉద్దేశంతో ఒక డేటాబేస్ని తయారు చేస్తున్నారు. ఫస్ట్ ఈ శ్రమలో నమోదైన కార్మికుడికి ఆ 20 రూపాయలు కట్ అవసరం లేకుండానే ఇచ్చారు. మనకి మార్చి 2022 ముందుకు జరిగిన యాక్సిడెంట్ డెత్లన్నిటికీ కూడా మనం 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి రాబోయే ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా మనకి అందుబాటులో రావడానికి, తర్వాత అసలు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అలాంటి సదుపాయాలు ఈ కార్మికులు కల్పించాలి అని ఒక ప్రభుత్వానికి కూడా ఒక అవగాహన కావాలంటే ఈ డేటాబేస్లో ప్రతి కార్మికుడు నమోదు చేయించుకోవాలి. వాళ్ళు మన దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొస్తుంది, ఈ దేశానికి లాభాలు చేస్తుంది, అలాగే విదేశంలో కూడా పని చేసుకొని ఎంతోమందికి లాభాలు తీసుకొస్తుంది. ఆ దేశానికి ఎకనామిక్ బెనిఫిట్, సోషల్ బెనిఫిట్. అంటే ఈ పనిని గుర్తించి వాళ్ళకి సామాజిక సురక్షత ఇవ్వాలని మేము అడుగుతున్నాము. అంటే ఒకటి వాళ్ళ కుటుంబాన్ని గౌరవించాలని, గుర్తించాలని, వాళ్ళు విదేశంలో చేస్తున్న పనిని గుర్తించాలని, ఆ పనిలో న్యాయం జరగాలని, ఆ పనిలో ఒప్పందం జరగాలని, అలాగే దేశం కూడా ఈ పనిలో చేస్తున్న వలస కార్మికులకి హక్కు కల్పించాలని మేము అడుగుతున్నాము. తొండూరు అనే మొదలైన గ్రామాల, బేతనపూడి మొదలైన గ్రామాల నుంచి 150 మంది హాజరవడం జరిగింది. అంటే గల్ఫ్ కార్మికులుగా వాళ్ళకు ఉండే హక్కులేంటి, గల్ఫ్ వెళ్ళే కార్మికులు ఎటువంటి సమస్యలకు గురవుతున్నారు అనే విషయాలపైన వాళ్ళకి అవగాహన కల్పించడానికి, మరియు గవర్నమెంట్ పరంగా కొన్ని చట్టాలను తీసుకువచ్చి వీళ్ళకి మరింత ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము మా సంస్థ తరపు నుంచి పోరాటం చేస్తున్నాము. అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవం సందర్భంగా మేము మీటింగ్ పెట్టడం జరిగిందండి యమునాపల్లి గ్రామంలో. ఈ గ్రామం నుంచి యమునాపల్లి, కొరపాడు, తాడేరు, వైఎస్ఆర్ కాలనీ, కంసాల బేతపూడి ఈ గ్రామాల నుంచి చాలామంది మైగ్రెంట్స్ హాజరయ్యారండి. ఈ పర్పస్ ఏంటంటే గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న మహిళలకి మేము అందరం డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి గ్యాదరింగ్ చేసి మీటింగ్స్ గ్రూపులు చేస్తామండి. దాని పర్పస్గా ప్రతి ఒక్క మహిళ
క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఈ మైగ్రెంట్స్ డే సందర్భంగా వీళ్ళందరికీ తెలియపరిచామండి. ఇక్కడ 100 మంది మైగ్రెంట్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మీటింగ్కి వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని కూడా మేము వీళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ పర్పస్ మీద ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కాలంలో ఎలాంటి వెలసదారులు అవుతున్నాయి, ఎలాంటి మోసాలకి వీళ్ళు ఎలాంటి పాల్పడుతున్నారు, లేకపోతే బయట దళారుల నుంచి ఎలాంటివి ఎదురవుతున్నాయని చెప్పేసి అలాంటివి ఏమీ జరగకుండా మన స్కిల్ డెవలప్మెంట్ నుంచి అలాగే రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఇలా వీళ్ళకి ఏమేమి సహాయ సహకారాలు ఇస్తున్నాము, లేకపోతే ఈ ట్రైనింగ్ల గురించి ఏంటి, వీళ్ళకి ఏమేమి వేరే వివిధ అవసరాలు బట్టి దాని గురించి ఈ గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అలాగే వీళ్ళందరి మేరకు ఈ కార్యక్రమానికి వచ్చి మా స్కిల్ డెవలప్మెంట్ ద్వారాగా నిరుద్యోగ యువతకు కానీ అలాగే వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న మహిళలందరికీ కూడా ఈ ట్రైనింగ్స్ గురించి చెప్పడం జరిగిందండి. ఇది అంతర్జాతీయ వలస దినోత్సవ కార్యక్రమంగా ఇది మన యమునాపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దానికి వలసలో ఏంటి, అక్కడ ఇబ్బందులు ఏంటి అన్న దానికి అన్నీ మేడం గారు అన్నీ ఎవరైనా చెప్పారు ఇప్పుడు దాకా. అలాగే ఈ సారు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏంటన్నది కూడా ఎవరైనా చెప్పారు. రైతులకు పుష్కలంగా సాగునీటిని అందించేలా నీటి సంఘాల కమిటీ నాయకులు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఏలేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిఠాపురం పట్టణానికి చెందిన సోము సత్యబాబు, అలాగే పీబీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నాయకుడు యు కొత్తపల్లి మండలం నాగులపల్లికి చెందిన అనిశెట్టి సత్యానందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోము సత్యబాబును అనిశెట్టి సత్యానందరెడ్డిని మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఏలేరు పీబీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కటారి రాజబాబును, ఎలుబండి బాబులను ఘనంగా సన్మానించారు. డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఎలక్షన్లు జరిగినాయి. ఏలేరు డివిజన్, పీబీసీ డివిజన్, 2 జనసేన 2 తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం శివారు ఆయకట్టు అంటే నీటికి ఎద్దడి ముంపుకు ముందు ఉండే ఆయకట్టు. ఇప్పుడు ఈవేళ గెలిచిన ఇటు సోము సత్యబాబు గారు కానీ, సత్యానంద రెడ్డి గారు కానీ, కటారి రాజబాబు గారు కానీ, అలాగే జనసేన నుంచి కూడా వైస్ చైర్మన్ తీసుకున్నారు. అలాగే జనసేనలో గెలిచిన మన డిస్ట్రిబ్యూటివ్ కమిటీ మెంబర్స్ కానీ, మీ అందరి యొక్క బాధ్యత ఏంటంటే రైతులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నీటి పంపకంలో, వాటర్ మేనేజ్మెంట్ లో మీరు శ్రద్ధగా కసిగా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద పెట్టామని చెప్పి నేను తెలియజేస్తాను. ఇచ్చేదంటే పీబీసీని పిఠాపురం బ్రాంచ్ కెనాల్ తీసుకుంటే మరి మీ బాధ్యత ఎక్కడి నుంచి తుని వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. ఏలేరుని తీసుకుంటే థైలాండ్ వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. పురుషోత్తపట్నం తెచ్చి ఏలేరు ప్రాజెక్ట్ ని నిండుకుండలా నింపుంచాం. అలాగే పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి మన హక్కులు, మనకి సామర్థ్యంలో ఎంత లెవెల్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా నాతో పోరాటం చేసిన మన నాయకులందరికీ తెలుసు. ఆ బ్రాంచ్ కెనాల్ మీద కూడా మానిటర్ చేసి థైలాండ్ వరకు నీరు వచ్చి బాధ్యత కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ గెలిచిన నాయకుల మీద ఉందని తెలియజేస్తూ మీకు అండగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా ఏ విధమైన విభేదాలు లేకుండా పనిచేస్తూ రైతులు పంటలు పుష్కలంగా పండే విధంగా ముందుకు సాగాలని వారందరికీ తెలియజేస్తూ గెలిచిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిచిన తెలుగుదేశం పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్ అలాగే జనసేన పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్ కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.